తెలిసిన ప్రశాంత్ జాదవ్ కొట్టాలి. సో గాయస్ నేనైతే బొందలగడ్డకు వచ్చేసిన. ఆకాశంలో ఉన్న చుక్కలు మనం ఎట్లకైనా లెక్క పెట్టలేం కాబట్టి భూమి మీద ఉన్న గొర్రెలను అయితే లెక్క పెట్టడానికి వచ్చిన. ఇరిగేశాడు అన్న, ఇరిగేశాడు. వీడియోలో మాత్రం పంచైరా ఎంఎఫ్ ఎస్ఎఫ్ ఇడియట్ అంటూ అన్న మాత్రం బొందల గడ్డ దగ్గర వెళ్ళి బొందలు ప్రదర్శనలు చేస్తాడు అనమాట. ఇంకెందుకు బ్రో, అక్కడే చిన్న గుడిసె వేసుకుని బాడీ బ్యారియర్ కోసం రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాల్సింది. కనీసం కొంచెం మనీ అయినా వస్తుండే. నీకు ఎలాగో మోటివేషన్ వల్ల రావట్లేదు కదా. మీ గురించి గొప్ప ఆఫర్ తీసుకొచ్చిన. ఎందుకంటే 6 అడుగుల జాగా తీసుకొని వచ్చిన. బతుకున్నప్పుడు మనం ఏం సాధించలేం కాబట్టి బతుకున్నప్పుడే మనం 6 అడుగుల జాగా అనుకుంటే మంచిది. ఎందుకంటే కష్టం పెట్టినాక బొక్కలు బూడిదయి సురసురయి అంత గలీజే మనం కనబడ కూడా అయిపోదాం. ఇంకోటి ఏంటంటే ఆ బొందలు ఉంటే మనం బతుకున్నట్టే మన ఫ్యామిలీ గీమ్లీ అంతా ఇళ్ళనే ఉండగా ముండేవాడుకు లంజవాడుకు అని చెప్పేసి అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది, ఈ వీడియో సూసైడ్ చేసుకునే ఫ్రెండ్స్ కు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే లవర్లకి, ఆ డ్రమ్ల బొమ్మలకు కోసే ముండవడుకులకు ముండలకు ఈ వీడియో షేర్ చేసిరంటే వాళ్ళకి అవసరం వస్తుంది. ఎందుకంటే పొక్క తవ్వుకొని పొక్కలేసేసి అయిపోతుంది. ఏ లొల్లి లేకుండా పంచాయతీ లేకుండా ఉంటది. ఈ ప్లాట్లు హౌస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరే జల్దీ బుక్ చేసుకున్నానుకో మీకు తక్కువ రేట్లో పడిపోతుంది. అన్న ఇందాక ఏదో నేను మజాక్ లో చెప్పాను, నువ్వు ఇంత సీరియస్ గా తీసుకుంటావు అనుకోలేదు. పోనీలే, నీ మోటివేషన్ వల్ల లాభం ఉందో లేదో తెలియదు కానీ ఈ బిజినెస్ వల్ల హస్బెండ్ వైఫ్ ని కేర్ చేసినప్పుడు, వైఫ్ హస్బెండ్ ని కేర్ చేసినప్పుడు బాడీని కప్పెట్టడానికి సూపర్ బిజినెస్ అన్న. రేపు పొద్దున్న కాప్స్ అడిగినప్పుడు కూడా నా పాటలు నేను సేఫ్ గా ప్రిజర్వ్ చేసినట్టు చెప్పొచ్చు.